కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎన్నికల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని హైదరాబాద్కి తరిమేస్తామంటూ హెచ్చరించారు. తనపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. తనపై చేసిన ఆరోపణల్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. తమ జీవితంలో లిక్కర్, వడ్డీ వ్యాపారాలు మేమెప్పుడూ చేయలేదు, అలాంటి వ్యాపారాలు మా మనసాక్షికి విరుద్ధమని చెప్పారు. సొంత పార్టీ పెట్టి డిపాజిట్లు కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తుల్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని, సీఎం గా ఉన్న సమయంలో అసలైన పొంగునూరుకు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీశారు మిథున్ రెడ్డి. నేను చెప్తాను, నువ్వు అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తికి పుట్టింటే, మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చేయి. ముఖ్యమంత్రిగా నువ్వు ఏమాత్రం డబ్బులు తీసుకోకుండా న్యాయంగా పనిచేసేవాడి. నువ్వు చెప్పే కండిషన్లు అన్నిటికీ నేను వచ్చి ప్రమాణం చేస్తాను. ముస్లిం రిజర్వేషన్లు 4% కొనసాగిస్తామని ప్రధాని మోదీతో మీరు చెప్పించగలుగుతారా అని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మైనార్టీలకు మీరు చేసే అన్యాయం తెలిసిపోయిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నికల తర్వాత తిరిగి హైదరాబాద్ కు తరిమేస్తామన్న మిథున్ రెడ్డి, ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. జూన్ 4 తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టా బయటపెడతానన్నారు మిథున్ రెడ్డి.